హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు మీకు ఒక మంచి పవర్ఫుల్ టెంపుల్ అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఈసన్నపల్లి గ్రామంలో వెలిసిన కాలభైరవ టెంపుల్ గురించి అయితే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాశీ క్షేత్రాన్ని పాలించే కాలభైరవుడు సాక్షాత్తుగా వెలిసిన ఈ దేవాలయం, ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఎంతో ఉంది. ఒక బిందెడు నీళ్లు పోస్తే మనం కోరిన కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతాయని చెప్పి ఇక్కడ వాస్తవాలు అయితే చెప్తున్నారు. సో ఆ టెంపుల్ విశిష్టత ఏంటి, ఆ యొక్క వీడియో ఏంటి అనేది మీకు పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మేము ఇక్కడ సిరిసిల్ల నుంచి అయితే బయలుదేరాము. దాదాపుగా సిరిసిల్ల నుంచి ఒక 40 కిలోమీటర్లు వస్తుంది. సో ప్రొద్దున బయలుదేరాము. టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ విశేషాలు ఏంటి, అక్కడ వాతావరణం ఏంటి, అక్కడ ఇంకా ప్రాముఖ్యత, టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది పూర్తి వీడియోలో అయితే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే ఈసన్నపల్లిలో వెలిసిన కాలభైరవ స్వామి దేవస్థానం యొక్క ఎంట్రన్స్. పదండి లోపలికి వెళ్దాం. మనం లోపల్లో ఇంకా మనకు అక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఈ స్థల పురాణం ఏంటి అనేది మనం పూర్తిగా అక్కడ వాళ్ళను అడిగి తెలుసుకుందాం. అది తెలుసుకొని మీకు చెప్పడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. వీడియోలోకి వెళ్దాం. అయితే వెహికల్ మనం ఫస్ట్ పార్కింగ్ పెట్టుకుందాం. వెహికల్ పార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ చాలా మనకు చూడటానికైతే మనకు ఉన్నాయి. సో ఈ వెహికల్ అది పార్కింగ్ పెట్టేసుకొని టెంపుల్ లోపలికి వెళ్దాం. అక్కడ మనకు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క టెంపుల్ ఆనుకొని అయితే మనకు ఒక బావి అయితే కనిపిస్తుంది. ఆ బావికి ఒక పురాణం అయితే ఉందని చెప్పి ఇక్కడ వాస్తవ్యులు అయితే చెప్తున్నారు. ఆ బావి దగ్గరికి వెళ్దాం. మనం ఆ బావి దగ్గరికి వెళ్ళి అక్కడ పురాణం ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకొని మీకు చెప్పడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. అయితే కాలభైరవునికి అభిషేకం చేయడానికైతే ఈ బావిలో నుంచి తోడిన నీళ్ళనే వాడతారని చెప్పి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. ఈసన్నపల్లి గ్రామంలో ఈ కాలభైరవుడు వెలిసిన తర్వాత అదే టైంలో మనకు ఈ బావిని అయితే తవ్వించడం జరిగింది. అయితే ఈ బావికి ఒక పురాణం అయితే ఉంది. ఈ ఏంటంటే కాలభైరవునికి అభిషేకం చేసే ముందు ఇక్కడికి వచ్చి 4 బొక్కెన్లతో నీళ్లను చేది స్నానం చేసి ఒక చిన్న బిందెలో నీళ్లు తీసుకుపోయి అయితే స్వామివారికి అభిషేకం చేస్తారో వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ వాస్తవులు అయితే చెప్తున్నారు. ముందుగా వచ్చి 4 బొక్కెల నీళ్ళతో అయితే స్నానాలు అవి చేస్తున్నారు. చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్గా ఒక బొక్కెలో నీళ్లు తీసుకొని ఈ యొక్క చిన్న సర్వలో అయితే రెంపుకొని కాలభైరవుని ఆలయంకి అయితే వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ కాలభైరవునికి అభిషేకాలు అవి చేసుకొని అర్చన చేయించుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఏవైతే కోరుకున్న కోరికలు అయితే ఉన్నాయో అవి నెరవేరుతాయని చెప్పి అయితే చాలామంది అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ అభిషేకం చేసుకున్న వాళ్ళు అయితే చెప్తున్నారు. నేను కూడా కాలు చేతులు కడుక్కొని సర్వలో నీళ్ళు తీసుకొని అయితే అభిషేకం చేద్దామని చెప్పి అయితే తీసుకొని వెళ్ళడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇదొక ఆచారం కాబట్టి సో మనం నమ్మాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా వాళ్ళు నమ్ముతూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేరాయని చెప్తూ వచ్చి ఇక్కడ స్నానాలు అవి ఆచరిస్తూ ఈ బావిలో నుంచి అయితే నీళ్లు తీసుకొని అయితే వెళ్తున్నారు. టెంపుల్ దగ్గరే ఒక అతి పురాతనమైతే అయితే బావి అయితే ఉంది. ఆ బావి యొక్క విశిష్టత ఏంటంటే ఆ బావిలో 4 బొక్కెన్లతో మనం స్నానం చేసి ఒక చిన్న బిందెలో ఈ నీళ్ళు తీసుకుపోయి స్వామివారికి అయితే అభిషేకం చేస్తారు. అలా అభిషేకం చేయడం ద్వారా ఏదైనా నరదృష్టి ఉన్నా, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయని చెప్పి అయితే ఇక్కడ కాలభైరవ టెంపుల్ దగ్గర వాళ్ళు అయితే నమ్ముతారు. వెళ్దాం మనం టెంపుల్ దగ్గరకు అయితే అభిషేకం చేద్దాం. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి అయితే వెళ్దాం. వెళ్ళే ముందు మనకు టెంపుల్ ముందు అయితే ఏమేమి ఉన్నాయో అయితే చూపించడానికి అయితే మీకు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ముందుగా అయితే మనకు ధ్వజస్తంభం అయితే ఉంది. ధ్వజస్తంభం ఆనుకొనే మనకి ఇక్కడ కాలభైరవుని యొక్క విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. సో చూస్తున్నారు కదా, ఇదే కాలభైరవ యొక్క విగ్రహము ధ్వజస్తంభాన్ని ఆనుకొని అయితే ఉంది. ఇది మనం లోపలికి రాగానే ఇది మనకు టెంపుల్ ముందైతే మనకు ఒక గర్భగుడి ముందరైతే ఇదంతా హాల్ అయితే ఉంది. జనాలు అవి కూర్చోవడానికి
ఏమన్నా అర్చనలు పూజలు అవి చేసుకోవడానికి కొంచెం వెయిట్ అయితే దాని తగ్గట్టుగా నిలబడడానికి ఉండడానికి అయితే ఈ ప్లేస్ అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది కొంచెం పెద్ద ఏరియాలో అయితే ఈ దేవాలయాన్ని నిర్మించారు. చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇదే ఈసన్నపల్లిలో వెలిసిన కాయలభైరవ స్వామి దేవాలయం. కాలభైరవ స్వామిని ఆనుకొనే మనకి ఇక్కడ జోడునాగుల యొక్క విగ్రహం అయితే ఉంది. రాగి చెట్టు కింద జోగునాగుల విగ్రహం. ఇక్కడ కూడా చాలామంది జోడునాగులకైతే పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇవి చూసిన తర్వాత మనం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాలభైరవ ఆలయానికి లెఫ్ట్ సైడ్లో అయితే శివాలయం అయితే ఇక్కడ ఉంది. ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి, మరోపక్క వినాయకుడిని, మధ్యలో నంది అయితే నిర్మించారు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సో శివాలయం వెనుక మనకి ఇక్కడ ఏముందో చూద్దాం. అయితే ఇక్కడ మనకు ఒక రెడ్ క్లాత్లో ఒక కొబ్బరికాయ కొట్టు అయితే ఇక్కడ కట్టడం జరిగింది. అయితే ఈసన్నపల్లిలో వెలిసిన కాలభైరవ స్వామికి ముడుపు అనేది అంటారని చెప్పి అన్నారు. ఇక్కడ మనమైతే ఏదైనా కోరిక నెరవేరని కోరిక ఉంటుందో అది మనసులో మొక్కుకొని ఇక్కడైతే కడితే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి అయితే ఇక్కడి పంతులు అయితే మనకు చెప్పాడు. చూడండి, సుబ్రహ్మణ్య స్వామిని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా వినాయకుడు అయితే ఉన్నాడు కదా. ఇవి రెండు మనం దర్శనం చేసుకొని లోపలికి శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం కాలభైరవ స్వామికి వెళ్ళే ముందు ఇక్కడ శివాలయంలో శివలింగానికి అయితే మనం చేసుకొని అయితే వెళ్తాము. ఇది టెంపుల్ యొక్క బయట చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. సో చూడండి, టెంపుల్ మొత్తం అయితే మనకు ఆరెంజ్ కలర్లో అయితే కలర్ వేసి ఉంది. బ్యాక్ సైడ్లో అకామిడేషన్ కూడా ఇక్కడ ఉంది. ఎవరైతే ఇక్కడ ఒక రోజు 2 రోజులు ఉండే వాళ్ళకు ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, నార్మల్ రూమ్స్ కూడా ఉన్నాయి. నార్మల్ రూమ్స్ వచ్చేసి 200, ఏసీ రూమ్స్ వచ్చి 500 నుంచి 600 అలా ఉన్నాయి. రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో కౌంటర్స్ అయితే ఉన్నాయి, చూసుకొని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఈ రైట్ సైడ్లో అయితే ఒక చిన్న దేవాలయం అయితే నిర్మించారు. శనేశ్వర దేవాలయం అయితే ఉంది అక్కడ. సో అది కూడా మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. అక్కడ కూడా మనం వెళ్దాం. ఇది అతి పురాతనమైన దేవాలయం అని ఇక్కడి వాస్తవ్యులు చెప్తున్నారు. అంతేకాకుండా కాశీలో కాలభైరవం తర్వాత సెకండ్ కాలభైరవ దేవాలయం అయితే ఇక్కడ ఉందని చెప్పుతున్నారు. టెంపుల్ నుంచి బయటకు రాగానే మీకు ఇంతకుముందు చూపెట్టాను కదా శనీశ్వర దేవాలయం ఉందని చెప్పి. సో ఇదే శనిదేవుని యొక్క దేవాలయం. ఇది కాలభైరవ దేవాలయానికి ఎడమ భాగంలో అయితే ఉంటుంది. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి మీకు శనీశ్వరుని అయితే దర్శనం చేపిస్తాను. దర్శనం అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగా, ఇది కూడా కొంచెం పెద్ద సైజులోనైతే దేవాలయం అయితే నిర్మించారు. దీని తర్వాత మనం లెఫ్ట్ సైడ్లో అయితే కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉంది, చూద్దాం. ఇంకా ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయో అయితే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఒక చెట్టు అయితే ఉంది. ఆ చెట్టు కింద మనకి ఇక్కడ ఏమైనా పూజలు అవి చేస్తారనుకుంటాను. చూడండి, అయితే గుమ్మడికాయలో దీపాలు అవి ఇక్కడ మనకు ఒక ఇస్తరాకులో బియ్యం పెట్టి అక్కడ గుమ్మడికాయను కట్ చేసి దీపాలు అయితే ఇక్కడ సమర్పించారు ఈ చెట్టు కింద అయితే. అదేవిధంగా ఒకటి పురాతన కాలభైరవుని యొక్క విగ్రహం అయితే ఇక్కడ ఉంది. సో అది చూడండి, చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మనం లోపల మీకు ఇంకొకటి అయితే చూపిస్తాను. ఇది ఒక చెట్టుకైతే ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని కోరికలు నెరవేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పిల్లలు కాని వాళ్ళు, అదేవిధంగా ఎవరైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఏదైనా ధన సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్న వాళ్ళైతే ఈ చెట్టుకు ఒక రెడ్ క్లాత్లో కొబ్బరికాయ కట్టేసి ముడిపైతే కడుతున్నారు. అదేవిధంగా పిల్లలు కాని వారు కూడా ఉయ్యాల అనేది చూస్తున్నారు కదా, ఆ ఉయ్యాలైతే కడుతున్నారు, వాళ్ళ మొక్కులను తీర్చుకుంటున్నారు. చూడండి, కాలభైరవుని దేవాలయంలో నేను ఇక్కడ కూర్చుండి ధ్యానం చేసుకునే టైంలోనే కాలభైరవుడే సాక్షాత్ కాలభైరవుడి రూపంలో ఒక శునకం అయితే నా దగ్గరికి అయితే కూర్చుంది.
చూస్తున్నారు కదా, మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో చూడగానే అది మళ్ళీ లేచి వెళ్ళిపోయింది. ఇక్కడ కుక్కలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే కుక్కలకు ఇక్కడ బిస్కెట్ అయితే తినిపించమని చెప్పి పూజారులు అయితే చెప్పారు. అందుకే ఒక 4 బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఈ కుక్కలకైతే బిస్కెట్లు వేయడానికి అయితే నేను ప్రయత్నం చేశాను. సో ఫస్ట్ ఇక్కడ నాకు 1-2 కుక్కలు అయితే కనిపించాయి అని నేను మెల్లమెల్లగా వేస్తున్నా. కాకపోతే ఒక్కసారే కుక్కలు అయితే చాలా హడావిడి చేస్తే అయితే మీదికైతే వచ్చాయి. ఒక 10-15 కుక్కలు అయితే మీదికి వచ్చాయి. సో వాటన్నిటికీ నా దగ్గర ఉన్న బిస్కెట్లు అయితే అన్నీ వేసి అయితే తినిపించడం అయితే జరిగింది. కాలభైరవ దేవాలయంలో ఇక్కడ కూడా ఇదొక ఆచారం అని చెప్పి కూడా అంటున్నారు. చాలా అంటే చాలా ఇక్కడ కుక్కలు ఉన్నాయి. కుక్క అంటే సాక్షాత్తు కాలభైరవుడే కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు భక్తులు కూడా ఏం చేస్తున్నారంటే ఆ బిస్కెట్ ప్యాకెట్స్ అవి తీసుకుంటున్నారు. తీసుకొని ఇక్కడ ఉన్న కుక్కలకైతే కాలభైరవునికి అయితే బిస్కెట్లు అయితే వేస్తున్నారు. మీరు కూడా ఈ దేవాలయానికి వస్తే విజిట్ చేసుకొని కాలభైరవులకైతే బిస్కెట్లు అయితే వేయండి. ఈ దేవాలయాన్ని మీరు దర్శించుకుంటే ఎప్పుడు దర్శించుకున్నారో కామెంట్ చేయండి. మీరు ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరిందో కూడా కామెంట్ బాక్స్లో చేయండి. దీనివల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి మొక్కుకోవడానికి అయితే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఇది అయిన తర్వాత మీకు బయట సైడ్లో ఇంకొక ఆలయాన్ని అయితే చూపిస్తాను. బయట సైడ్లో మనకు పోషమ్మ ఆలయం అయితే ఉంది. దీనికి ఒక చరిత్ర అనేది కూడా ఉంది. అప్పట్లో కామారెడ్డి నుంచి నేరుగా వేములవాడ వయా ఈ రామరెడ్డి నుంచి అయితే బస్సు అయితే ప్రయాణం ఉండేది. వేములవాడ నుంచి తిరుగు ప్రయాణంలో బద్దిపోచమ్మ ఏదైతే అమ్మవారు ఉందో ఈ బస్సు వెంబడే వచ్చి ఈ రామారెడ్డి ఈసన్నపల్లిలో అయితే ఇక్కడ వెలిసిందని చెప్పి ఈ స్థల పురాణం అయితే చెప్తుంది. సాక్షాత్తు వేములవాడలో ఉన్న బద్దిపోచమ్మ అమ్మవారు బస్సు గుండా వచ్చి ఇక్కడ వెలవడం అంటే అది ఎంతటి అదృష్టమో అయితే ఈ ఊరుకు మీరే ఆలోచించండి. మళ్ళీ ఇక్కడ ఈ బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కగానే ఎలాంటి కోరికలను నెరవేరుతాయని చెప్పి అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఇంకొక ఆనవాళ్ళు ఏంటంటే ఏదైతే దాదాపు ఒక కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అయితే ఈ పుట్టను మీరు చూస్తున్నారు కదా, ఈ పుట్టను మీరు చూడండి ఎంత చాలా పెద్దగా ఉందో పుట్ట. ఈ పుట్ట మీకు దగ్గర నుంచి అయితే చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అప్పట్లో అమ్మవారు వచ్చినప్పుడు ఈ పుట్ట అయితే వెలిసింది. ఆ పుట్ట అప్పటి నుంచి దినదినం ఇది పెరుగుతూనే ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. టెంపుల్కి వస్తే కాలభైరవుని అయితే కంపల్సరీ దర్శనం చేసుకోండి. కాలభైరవుతో పాటు ఈ బద్దిపోచమ్మ దేవాలయాన్ని కూడా మీకు ఇక్కడ ఉంది, ఇది కూడా దర్శనం చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.